నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. మహాశివరాత్రి ఈ పర్వదినాన ముల్లోకాలు శివనామస్మరణతో మారుమోగుతుంటాయి. ఈ రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలుస్తారు. అంతేకాకుండా ఉపవాసం ఉండి తమ కోరికలను తీర్చమని కోరుకుంటారు. అయితే ఇంతటి మహోత్తరమైన రోజు ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి? మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. కోరి కొలిచిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే బోళా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఆ రోజు శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజు ఎవరైతే భక్తితో శివుణ్ణి పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని పండితులు చెబుతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలోనూ శివరాత్రి పండుగ వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఇది శీతాకాలం ముగింపు, వసంతకాలం, వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఓం నమ శివయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. ఇక మహాశివరాత్రికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరించాడని, ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే అది తెలుసుకోవటం కోసం మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో మూలం కనుక్కోవటానికి వెళ్తే బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. ఇద్దరు మహాశివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోతారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. బ్రహ్మ శివలింగాన్ని కనుక్కున్నానని మొగలి పువ్వుకు, గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు శివుడితో చెప్పాలని చెబుతాడు. బ్రహ్మ చెప్పినట్టుగానే కేతకి పుష్పం, గోవు రెండు బ్రహ్మ శివలింగం ఆది అంతాలను కనుక్కున్నాడని విష్ణువు శివునికి చెబుతారు. అయితే గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పింది. వారిద్దరూ అబద్ధం చెబుతున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్నిస్తాడు. ఇక మొగలి పువ్వు పూజకు పనికిరాదని శపిస్తాడు. గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల పూజింపబడతాడని శివుడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షమిచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు శివభగవానుడు ఇచ్చాడు. ఇదంతా లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివ పురాణంలోనూ, కూర్మ, వాయు పురాణాల్లోనూ ప్రధానంగా చెప్పబడింది. ఇక బ్రహ్మ కూడా శివుడికి శాపమిస్తాడు. నీవు లింగ రూపంలో పూజలు అందుకుంటావని తిరిగి శాపమిస్తాడు. అప్పటి నుంచి మహాశివుడికి లింగానికే పూజాధికారులు నిర్వహించటం ప్రధానంగా కనిపిస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుణ్ణి అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవక్షేత్రంలోనూ కొనసాగుతాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుణ్ణి మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు ప్రయత్నం చేస్తారు. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి 2 గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుణ్ణి ప్రార్థించడం ద్వారా ఎంతో మంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకానికి చేరుకున్నారని అనేక పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటారు.